హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎల్ఏక్యూస్ సీనియర్ జువాలజీ 12th జువాలజీకి సంబంధించినటువంటి టాప్ 10 ఎల్ఏక్యూస్ అయితే చూద్దాం. సో ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి చదివితే చాలు, ఖచ్చితంగా జువాలజీలో మీరు లాంగ్ క్వశ్చన్స్ అన్ని కూడా అటెంప్ట్ చేయొచ్చు. సో బాడీ ఫ్లూయిడ్స్ అండ్ ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ నుండి describe the structure of heart of man with the help of neat labeled diagram. Describe the structure of heart of man. Structure of heart of man and with the help of neat labeled diagram. Explain చేయాలి. ఇక్కడ స్ట్రక్చర్, ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో రైట్ నోట్స్ ఆన్ వర్కింగ్ ఆఫ్ హార్ట్ ఆఫ్ మ్యాన్. హార్ట్ ఫంక్షనింగ్ గురించి నోట్స్ రాయమని అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ద ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఆఫ్ మ్యాన్ గివింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాన్, ఎక్స్క్రిటరీ సిస్టంలో మీరు కిడ్నీ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ కిడ్నీ సిస్టమ్తో పాటు ఇంకా ఏంటి నెఫ్రాన్ స్ట్రక్చర్ వేయాలి. నెఫ్రాన్ స్ట్రక్చర్ కూడా డయాగ్రామ్ వేసి విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఇది బాడీ ఫ్లూయిడ్స్ అండ్ ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఈ క్వశ్చన్స్, జస్ట్ ఓన్లీ 3 క్వశ్చన్స్. ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళి లాంగ్ క్వశ్చన్ అనేది వస్తుంది, నో డౌట్. హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్లో వచ్చేసి డిస్క్రైబ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఎ ఉమెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ లేబుల్డ్ డయాగ్రామ్. ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లేదా మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఎ మ్యాన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఇందులోకి వెళ్ళి ఏదైనా ఒక క్వశ్చన్ మాత్రం 100% వస్తుంది విత్ ద లేబుల్డ్ డయాగ్రామ్. మీరు డయాగ్రామ్ వేసి లేబుల్ చేయాల్సి ఉంటుంది పార్ట్స్. నెక్స్ట్ జెనెటిక్స్లోకి వెళ్ళి అయితే రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక 5 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. వాట్ ఆర్ మల్టిపుల్ అలెల్స్, ఇక్కడ ది ఉండదు, ఓకే, ఇది జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ ఇలా వచ్చినట్టుంది. వాట్ ఆర్ మల్టిపుల్ అలెల్స్, డిస్క్రైబ్ మల్టిపుల్ అలెల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏబీఓ బ్లడ్ గ్రూప్స్ ఇన్ మ్యాన్. మల్టిపుల్ అలెల్స్ ఏంటి అండ్ మల్టిపుల్ అలెల్స్ గురించి డయాగ్రామాటికల్గా మల్టిపుల్ అలెల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏబీఓ బ్లడ్ గ్రూప్స్ తోటి మీరు టేబుల్ని వేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏబీఓ బ్లడ్ గ్రూప్ మల్టిపుల్ అలెల్స్ ఎలా ఉంటాయి, ఏంటి, ఎట్లా వస్తాయి. సో నెక్స్ట్ డిస్క్రైబ్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. సెక్స్ డిటర్మినేషన్ ఎలా అవుతుంది, మేల్ అండ్ ఫీమేల్ బేబీ ఏ విధంగా మనము డిటర్మైన్ చేయొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి క్రోమోజోమల్ థియరీని డిస్క్రైబ్ చేయమంటున్నాడు. వాట్ ఈస్ క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్, క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది, ఎక్స్ప్లెయిన్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ వన్ సెక్స్ లింక్డ్ రెసెసివ్ క్యారెక్టర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది, ఎక్స్ప్లెయిన్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ వన్ సెక్స్ లింక్డ్ రెసెసివ్, హ్యూమన్ బీయింగ్లో సెక్స్ లింక్డ్ రెసెసివ్ క్యారెక్టర్ సంబంధించిందని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. రైట్ అండ్ ఎస్సే ఆన్ కామన్ జెనెటిక్ డిజార్డర్స్. కామన్గా జెనెటికల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎస్సే రాయమని చెప్పి అడుగుతున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటి అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఏంటి. ఈ 10 క్వశ్చన్స్, టాప్ 10 క్వశ్చన్స్ ఏవైతే మనం ఇప్పటివరకు డిస్కస్ చేశామో ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళి మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ 100% రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మీరు నోట్ చేసుకోండి అండ్ ఇవి చదవండి. ఖచ్చితంగా మీకు మీ ఫైనల్ ఎగ్జామ్లో అడుగుతాడు. ఇవి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.